నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవాసాంధ్రుల పాత్ర ఎలాంటిది? ప్రవాసాంధ్రులు చేసేటువంటి వ్యాఖ్యలు స్థానికంగా జరుగుతున్నటువంటి రాజకీయాలకి సంబంధం ఉందా లేదా? పదే పదే ప్రవాసాంధ్రులు చేసేటువంటి వ్యాఖ్యలపైన ప్రభుత్వం గొంతు నొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తుందా? అసలు యష్ బొద్దులూరి అరెస్టు వెనకాల కానీ, ఆయనకి పదే పదే నోటీసులు ఇవ్వడం వెనక కానీ కారణాలేంటి? పరిధి దాటి యష్ మాట్లాడడమే సమస్యలకు కారణమైందా? ఆ అంశాలేవో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. యష్ బొద్దులూరి మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యుగంలో పొలిటికల్ పార్టీస్ ప్రధానంగా ఎంచుకుంటున్నటువంటి మార్గం, సో మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ దాన్ని యూజ్ చేయొచ్చు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీద యాక్టివిటీ కనిపిస్తుంది. ఏంటి అసలు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఎక్కడ మొదలైంది? నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి కారణమవుతున్నాయి కాబట్టి అవి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్పు, ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా వాస్తవాలు మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని మా గొంతులో నొక్కే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని మేము మాట్లాడిన వీడియోలని మార్ఫింగ్ చేసి మాకు యాంటీగా మా మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాము, ఆ వాస్తవాల మీద కేసులు పెట్టలేకపోతున్నారు కాబట్టి మార్ఫింగ్ వీడియోలు వాళ్ళే తయారు చేయించి వాళ్ళు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నారండి. కానీ అంటే ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న పదే పదే వైసీపీ నేతలు అందరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎక్కడో ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఎలా జడ్జి చేస్తారు? నిజంగానే అది పాసిబుల్ అంటారు? ఇప్పుడు హైదరాబాద్లో ఉండి కామెంట్స్ చేస్తేనే ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. మీరు ఎక్కడో అమెరికాలో ఉండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిర్ణయాలపైన మీ అభిప్రాయాన్ని నేరుగా ముఖ్యమంత్రిని విమర్శిస్తూ కానీ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కానీ, మంత్రులను విమర్శిస్తూ కానీ చేస్తున్నారు. అసలు దీనివల్లనే సమస్య. ఈ ఫాల్స్ ప్రాపగండా వలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి బయట ప్రపంచానికి తెలియట్లేదు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఏం సమాధానం చెప్తారు? మేము చేస్తున్న ఫాల్స్ ప్రాపగాండా అంటుంటే మేము చేసిన వీడియోల మీద, అంటే మేము చెప్తున్న కంటెంట్ మీద వాళ్ళు కేసులు పెట్టమని చెప్పండి, మేము ప్రూవ్ చేస్తాం కోర్టుకెళ్ళి. వాళ్ళు తప్పు చేశారా లేదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పో లేదని మేము కోర్టు మీద ఛాలెంజ్ చేయగలుగుతాం. మేము చేస్తున్న కంటెంట్ మీద వాళ్ళు కేసులు పెట్టట్లేదండి. మా మీద వ్యక్తిగతంగా ఏదో ఒక మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని తీసుకుంటే 3 రాజధానుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్తున్నాం. మేము 3 రాజధానుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు దాని మీద మా మీద కేసులు పెట్టమని చెప్పండి, మేము దాని మీద కొట్లాడతాము. అంతేగాని మేము దాన్ని విమర్శించినందుకు ముఖ్యమంత్రి గారిని విమర్శించాము అని చెప్పి దాని మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ గొంతులు ఆగవండి. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా ఖచ్చితంగా రాష్ట్రాన్ని న్యాయం చేసేందుకు పోరాడే ప్రయత్నం చేస్తాం. భౌగోళికంగా నాకు పాలిటిక్స్ మీద ఒక పట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మీద కానీ, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనే విషయాల పట్ల మాకు ఒక అవగాహన ఉంది. మాకంటూ ఒక వ్యవస్థ ఉంది, మాకంటూ ఒక టీం ఉంది. మా టీము నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ టీము వాస్తవాలతో సహా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? టీమ్స్ మెయింటైన్ చేయడంటే మీరు ఏంటి అసలు సాఫ్ట్వేరా లేదంటే పొలిటికల్ యాక్టివిటీని? ఇక్కడ చాలామంది స్ట్రాటజిస్టులు వాళ్ళందరూ కూడా ఈ జనరేషన్లో పనిచేస్తున్నారు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ప్రాపర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నేను దూరం వెళ్ళిపోయి కూడా 2007-8 దూరం వెళ్ళిపోయాము, మాకు సంబంధం లేదనుకున్నాము. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత దగ్గర ఒక 4-5 నెలల నుంచి జరుగుతున్న అరాచకాల మీద మేము మాట్లాడటం మొదలుపెట్టాం. మొట్టమొదటిగా చిన్న ఆడపిల్లల మీద రేపులు, లైంగిక దాడులు, వాళ్ళని చంపేయటాలు, మహిళల మీద యాసిడ్ పోసి చంపేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. 16 ఏళ్ల బాలుడిని వాళ్ళ అక్కనో చెల్లినో రేప్ చేస్తాను కాపాడుకోవడానికి వెళ్తే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఇలాంటి కేసెస్ కొన్ని కోకొల్లలు ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల నాయకులు కానీ మాట్లాడుతుంటే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ జైళ్ళలో పెట్టడం, వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ చేయటము, వాళ్ళని శిరోమండనాలు చేయడం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయటము, ప్రతిపక్ష నాయకుల్ని ఎంతోమంది నడి రోడ్డు మీద నరికి చంపేయటం, ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. దాన్ని ఎవరో ఒకరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని 2-3 ఆయన సొంత ఛానల్ తప్పితే మిగతా ఏ ఛానల్ రావట్లా. వాస్తవాలు ప్రజలకు తెలియట్లా. సోషల్ మీడియా వేదికగా మీకు వాస్తవాలు, ఇగో ఈరోజు ఈ అబ్బాయిని చంపేశారు, ఈరోజు ఈ అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగాయి, ఇక్కడ ఫలానా ఊరు ఫలానా కేసులు పెడుతున్నా తీసుకోలేట్లేదు అని చెప్పి మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం.
మేము వాస్తవాలు చెప్తున్నాం కాబట్టి ప్రజలు స్వీకరించి ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయనే ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మా కుటుంబాల మీద దాడులు చేస్తున్నారు, మా కుటుంబ సభ్యుల్ని వేధించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. అంటే మీరు 2007లో వెళ్ళిపోయారు అంటున్నారు, అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా యుఎస్ ఆల్మోస్ట్ సెటిల్, అక్కడ యుఎస్లో సెటిల్ అంటే. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ 2007లో వెళ్ళిన తర్వాత 2019 వరకు ఎలాంటి అభ్యంతరకరమైనటువంటి పరిణామాలు కానీ, అభివృద్ధి లేనితనం కానీ, లేదా తిరోగమన విధానాలు కానీ ఏమీ చూడలేదా? చూసాం, ప్రశ్నించాం కూడా. మేము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు నిర్ణయాలు తీసుకున్నాం, ఇది బాగాలేదని చెప్పాం. మమ్మల్ని పిలిచి ఏం బాగాలేదు, ఎలా చేస్తే బాగుంటుందని అడిగారు. మేము ఏ నిర్ణయాలకు సంబంధించి అంటే రీసెంట్గా ఆయన జాబ్ క్యాలెండర్ నిర్ణయాల్లో కొన్ని ప్రైవేట్ చేస్తాను, గవర్నమెంట్ చేస్తా ఉన్నారు, ఆ విషయాల్లో ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడటం జరిగింది. ఎలా చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. చేసిస్తే బాగుంటుంది ప్రామిస్ చేశారు అని చెప్పి వాళ్ళు చేశారు. కొన్ని ఏంటంటే కొన్ని ఇష్యూస్, పబ్లిక్ బేస్ ఇష్యూస్, పబ్లిక్ ఇబ్బంది కలిగే ఇష్యూస్ ఉన్నప్పుడు మేము చెప్పగలిగినప్పుడు చెప్తాం. అవి వాళ్ళు తీసుకున్నప్పుడు విమర్శలుగా మారుతాయి. ఇక్కడ కూడా మేము ఇనిషియల్గా కూడా ట్వీట్స్ ప్రకారమో లేదంటే ఏదో రకంగా తెలియజేసే ప్రయత్నమే చేసాం. ఇది తప్పు అని తెలియజేసే ప్రయత్నం చేసాం. మేము గలం ఎప్పుడు ఇప్పాల్సి వచ్చింది అంటే, మేము మాట్లాడుతుంది కానీ వాస్తవాలు వేరే మీడియా ఛానల్స్ చూపిస్తున్నాయి కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో వెళ్ళకపోవడంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మేమన్నా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతులన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాల వలన, ప్రధానంగా రాజధాని అన్నారు ఇందాక, రాజధాని కట్టలేకపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాన్ని, సరే నెక్స్ట్ 3 రాజధానులు అనే విషయం మనం మళ్ళీ మాట్లాడదాం, అక్కడ తప్పిదం జరిగింది అనేది వీళ్ళ ఆరోపణ. రెండవది ప్రత్యేక హోదా ఇష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకురాలేకపోయింది అనేది వైసీపీ నేతలు చేస్తున్నట్టు, అన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీనే అక్కడ దోషిగా నిలబెడుతున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అమరావతి కట్టలేదు అన్నదానికి నేను 2019 ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరా. అమరావతిలో ఒక ఇటుకే లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను అమరావతి కట్టిన భవనాల మీదకి ఎక్కుదాం, ఇద్దరం దూకుదాం, మీరు చస్తారో నేను చస్తారో, ఇద్దరం చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్ది, దూకుదాము, వాస్తవాలు ప్రజలు తెలియజేద్దామన్నా. ఎవ్వడు స్వీకరించలా. ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టిన భవనాల్లోనే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సెక్రటరీలోనే ఈయన కూర్చొని పనిచేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఫాల్స్ ప్రాపగాండా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అనేక రకాలుగా అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి ఆఖరికి బాబాయ్ చంపేసిన కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు. ఇప్పుడు సొంత పులివెందుల ప్రాంతంలోనే బాబాయ్ని ఎవరు చంపేస్తారో చాలా కేటగారికల్గా పులివెందుల ప్రాంత ప్రజలకే తెలిసిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసేయండి, ఆయన సొంత నియోజకవర్గ ప్రాంత ప్రజలకే బాబాయ్ని ఎవరు చంపేస్తారో ఫుల్ క్లారిటీ ఉంది. అలాంటి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు కొల్లలు చెప్పారు. దాన్నే మేము ప్రస్తావిస్తున్నాం. అమరావతిలో కట్టినవన్నీ కూడా తాత్కాలిక భవనాలు, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు, ఇవే కదా, అదే కదా వాళ్ళు మాట్లాడుతుంది. దాన్ని స్ట్రాంగ్గా పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ చేయలేకపోతుంది అనేది వైసీపీ నేతలు. ఎందుకు కౌంటర్ చేయట్లేదండి? మేము కౌంటర్ చేస్తున్నాము, తెలుగుదేశం పార్టీ కౌంటర్ చేస్తుంది, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు కౌంటర్ చేస్తున్నారు. కానీ అవేవి కూడా మీడియా ఛానల్స్లో అక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఈరోజు కూడా ఎవరైనా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక డ్యూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుందండి. ఒక ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలంటే 3 సంవత్సరాలు అయిపోద్దా? సరే, ఆయన చెప్పాడు కదా ఏమీ కట్టలేదని చెప్పాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం కట్టారు చెప్పండి? ఒక్క బిల్డింగ్ కట్టారా? ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ₹1 పెట్టుబడి తీసుకురాగలిగారా? ఒక సంస్థను తీసుకురాగలిగారా? ఒక్కరికి ఉద్యోగం ఇప్పించగలిగారా? 2.5 లక్షల ఆ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి మేము గొప్పగా ఉద్యోగాలు ఇచ్చామనుకుంటున్నారు కదా. ఆ వాలంటీర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివేవాడు ₹5,000 ఉద్యోగం చేస్తున్నాడండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మాలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు 5 అంకెల జీతం తీసుకుంటున్నాం మేము. అలాంటి ఉద్యోగాలు కావాలా? లేదా వాలంటీర్ ఉద్యోగాలు ₹5,000, ₹10,000 ఉద్యోగాలు కావాలా? లేదా వాలంటీర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళ డబ్బులు సరిపోక వాళ్ళు దొడ్డిదారిలో వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ కేసులలో ఇరుక్కొని ఇంత అరాచకం అవసరమా అండి? ఎట్లా ఉంటుంది అమెరికాలో కానీ మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్కి సంబంధించి 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకటి జీవన ప్రమాణాల స్థాయి పెంచడం, రెండోది ఫిజికల్ డెవలప్మెంట్. మీరు అన్నట్టుగా భవనాలు, బిల్డింగ్లు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం. ఏది అక్కడ ఉండేటువంటి మోడల్ ఏంటి అంటే ఇక్కడ 2 బ్యాలెన్స్ చేయాలండి. జీవన ప్రమాణాలను పెంచాలి, డెవలప్మెంటు చేయాలి.
ఈ జీవన ప్రమాణాలు పెంచాలంటే డబ్బులు ఉట్టిగిట్టి వాళ్ళ జేబులో డబ్బులు వేస్తే సరిపోదు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఈ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదో, రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదో, రెవెన్యూ జనరేట్ అవ్వకుండా అప్పులు తీసుకొచ్చి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈరోజు రోజుకు 30 రూపాయలు నేను ఇస్తానంటే అది వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ కాదు. అది ఎన్ని రోజులని ఇస్తారండి? ఈరోజు 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 2.5 లక్షల కోట్లు అండి. 2019 నుంచి 2024కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 10.5 లక్షల కోట్ల రూపాయలకు ఎదింది. అంటే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి 2.5 లక్షల కోట్ల రూపాయలు మేము పేద ప్రజలకు పంచాము అని చెప్తున్నారు. మరి మిగతా 6 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ 1,50,000 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్లస్ 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన దానిలో మిగిలితే ఇవన్నీ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఒక్క ప్రాజెక్టు కట్టలే. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల. ఆయన చెప్పిన హామీలు ఏది రద్దు చేయాల? సిపిఎస్ రద్దు చేయాల. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ అమెరికాలో ఏం జరుగుతుందంటే అన్ని 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు కాబట్టి ఈరోజు అమెరికాలో పావర్టీ అనేది చాలా తక్కువ. ఎందుకంటే జాబ్స్ అలానే ఉన్నాయి. ఈ జాబ్స్ రావటం వల్ల వాళ్ళకి ఏది ఫ్రీ మనీ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. వీళ్ళందరూ పని చేసుకుంటారు. ఇప్పుడు లూలు గ్రూప్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్కి. లూలు గ్రూప్లో దగ్గర ఒక 1700 మంది 1800 మంది బేసిక్ స్టార్ట్ చేశారు. 10,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అది 10,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇండైరెక్ట్గా 30,000 మందికి ఉపాధి కలుగుద్ది కదా. ఆ 30,000 మందికి నేను రోజుకు 30 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. నేను అంటుంది అదే, మీకు పెట్టుబడులు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ మనీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే నేను 30 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేకుండా వాళ్ళు నా మీద ఆధారపడేటట్టు చేస్తే నాకు బానిసల్లాగా బతుకుతారు, నాకు ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రచించారండి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలు తరివేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కూడా గంజాయి బతుకు బానిసలు అయిపోతున్నారు, పిక్ పాకెటర్లుగా మారిపోయారు, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిపోతున్నారు. ఇవన్నీ ఎందుకంటే రాష్ట్రం బాగుంటే అందరూ బాగుంటారనేది ఒక ముఖ్యమంత్రికి ఆయన ఆలోచించాల్సిన వ్యక్తి కదా. రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారంటే మరి ఆయన ముఖ్యమంత్రికి ఎలా అనరుడు? వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే మీరు చెప్పేటువంటి పెరుగుదల అనేటువంటి వాదన కంటే మెరుగుదల అనేది ఎక్కువ చేస్తున్నారు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విద్యా ప్రమాణాల గురించి ఒక ప్రసంగం చేశారు, మనం చూసాం ఆల్రెడీ. అంటే విద్యా ప్రమాణాలు పెంచితే జీవన ప్రమాణాల స్థాయి పెరుగుతుంది అనేటువంటి వాదన చేస్తారు. ప్రతిదానికి ప్రతిపక్షంగా తెలుగుదేశం లేదంటే మీలాంటి సోషల్ మీడియా వారియర్స్ వీళ్ళే అడ్డుకుంటున్నారు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, మా పిల్లలు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలి, మీరు చెప్పినట్టుగా 5 అంకెల జీతం తీసుకోవాలి అంటే కింది స్థాయి నుంచి మేము సంస్కరణలు తెస్తున్నాం అని అంటున్నారు. అది వాస్తవం కాదంటారా? అవసరం లేదంటారా? పోనీ ఆ అమెరికాలో ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీష్తో పని లేదంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటేనండి, ₹1 ఆయన అభివృద్ధి చేస్తున్నాడు, పెట్టాలి ఎక్కడైనా పెట్టాలనుకోండి, దాన్ని 10 రూపాయలుగా చూపించి రూపాయి చేసేసి 9 రూపాయలు ఆయన జేబులో వేసేసుకుంటున్నారు. అది జరుగుతుంది ఇక్కడ. నేను దేన్ని తప్పుపట్టట్లా. ఆయన మంచి చదువు అనేది డెఫినెట్గా కావాలి. ఎక్కడ జరుగుతుంది? ఆయన 1000 స్కూళ్ళు చెప్తే 10 స్కూళ్ళు కూడా జరగట్లా. అది సరే ఆయన చేస్తున్నారే అనుకోండి, ఈ చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు? అంటే అందరూ తెలంగాణకు వచ్చి ఉద్యోగాలు చేస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కూడా తెలంగాణలోకి వస్తే తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉద్యోగాలను ఉన్నాయా? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి చదువు చెప్తున్నామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ ఉద్యోగాలు చేయాలి? మీరు పెట్టుబడులు తీసుకురాకపోతే వీళ్ళందరూ ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళందరూ గంజాయి బానిసలు అయిపోవాలా? చదువుకున్న వాళ్ళందరూ పిక్ పాకెటర్లు అవ్వాలా? చదువుకున్న వాళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవ్వాలా? అవ్వకూడదు కదా. వాళ్ళందరూ కూడా మంచి సెటిల్ అవ్వాలి, వాళ్ళందరికీ కూడా మంచి జీతం రావాలి అంటే అన్ని 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరానికి దగ్గర 6 లక్షల నుంచి 7 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. డిగ్రీ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర 6 నుంచి 9 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? కంపెనీలు తీసుకొచ్చారా మీరు? ఉన్న కంపెనీలు ఎలగొట్టేశారు కదా. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తి గల్లా జయదేవ్ గారి సంస్థ అమర్ రాజా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఉండము, మాకు దరిద్రము, మమ్మల్ని పని చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పి తెలంగాణలోకి వచ్చి పెట్టుబడి పెట్టారండి. ఇంత దరిద్రం అవసరమా అండి మన రాష్ట్రానికి? సో మీరు ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నారు, బట్ ప్రభుత్వాన్ని కించపరిచారు, తిట్టారని మీరు ఇప్పటివరకు మాట్లాడింది చాలా పొలైట్గా పద్ధతి ప్రకారం విధానపరంగా ఉంది. ఎందుకు మరి మీరు మీ తల్లిగారి ఆరోగ్యం బాగాలేదని వస్తే ఎయిర్పోర్ట్లోనే మిమ్మల్ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎందుకు వచ్చింది? మేము ఎప్పుడు కూడా పాలసీ బేస్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సోషల్ మీడియా ఉంది. అదేంటంటే పేటీఎం బ్యాచ్. అది టోటల్గా డబ్బుల మీద పనిచేస్తారు వాళ్ళు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈరోజు వైఎస్ షర్మిల గారిని సోషల్ మీడియాలో ఎంత పచ్చి బూతులు తిడుతున్నారో, ఆమెను ఎంత అసభ్యకరంగా మాట్లాడుతారో, ఎంత ట్రోల్ చేస్తున్నారండి. ఒక ముఖ్యమంత్రి గారి చెల్లెలు, అవునా? ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే అవన్నీ ఆపలేరా?
ఆపగలుగుతారు కదా. ఈరోజు ఆవిడ మీద అంత ట్రోల్ చేస్తున్నారు, అంత అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారు. ఎవరు మాట్లాడిస్తున్నారనే రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. ఈ నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చూశా, మా బాబాయ్ గారిని నా మీద పోటీ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు చెల్లిని తీసుకొచ్చి పోటీ పెట్టు. కుటుంబంలో అందరూ బాగుంటే ఇవన్నీ రావు కదండి. ఎందుకు విభేదాలు ఎందుకు వచ్చినాయి షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి విభేదాలు ఎందుకు వచ్చినా ఆయనకు తెలియదా? ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళాలో వాళ్ళు తెలియదా? మేము ఎక్కడా కూడా పాలసీ బేస్ ప్రకారమే మేము మాట్లాడుతున్నాము, ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు మమ్మల్ని తిడుతున్నా సరే మేము అన్పార్లమెంటరీ మాట్లాడట్లేదండి, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నా సరే మేము మాట్లాడట్లేదు. అరెస్ట్ ఎందుకు చేశారు మరి? పోలీసులు ఎందుకు వచ్చారు? మీ పైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇచ్చినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి భాగవతాలు, అరాచకాలు అన్నీ కూడా నిరంతరంగా ప్రజల్లో బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ గొంతు ఎలా అయినా నొక్కాలి, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఆయన చేస్తున్న వికృత విన్యాసాల్లో బలయ్యాం మేము. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉందండి. న్యాయస్థానాల్లో ఆయన పెట్టిన కేసులన్నీ పోరాటం చేస్తాము, న్యాయస్థానాల ద్వారా కంక్లూజన్ తీసుకొస్తాము. రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి నిరూపించే ప్రయత్నం నిరంతరంగా చేస్తాం. అంటే సిఐడి వాళ్ళు తీసుకెళ్లారు కదా, 2 సార్లు 3 సార్లు అటెండ్ అయ్యారు. ఏమడిగారు? దేని గురించి ఏమడిగారు? మీరు మాకు వీడియోస్ చూపిస్తారు సిఐడి వాళ్ళు. ఆ వీడియోస్లో నా బొమ్మ ఉంటుంది, నా లిప్ సింక్ మ్యాచ్ కాదు, ఏది మ్యాచ్ కాదు, క్లియర్గా తెలుస్తాయి మనకి. ఓకే, ఇది మన మీద కేసు పెట్టడానికే ఉపయోగించారని తెలుస్తుంది. ఆ వైసీపీ వాళ్ళు ఎవరో చేస్తారు ఈ వీడియో, సోషల్ మీడియాలో వదులుతారు. ముఖ్యమంత్రిని కానీ తిట్టామంటే ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది అది. దాని మీద వీళ్ళు కేసు నమోదు చేస్తారు, మమ్మల్ని తీసుకొస్తారు, లోపలికి వస్తారు. ఫేక్ వీడియోలో అంటారు. మీరు చేసిన వీడియోలో కంటెంట్ కాదా అది? మేము చేసిన వీడియోలో ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు కదా. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉందంతా ఫేక్ వీడియోసే. సో ఏంటి మరి ఫర్దర్గా వాళ్ళ యాక్షన్ ఏంటి? ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చి మీరు వెళ్తానికి లేదు కదా, ఇప్పుడు ఇండియా వదిలి కోర్టు న్యాయస్థానాల ద్వారా లుక్అవుట్ నోటీస్ కూడా పోరాటం చేస్తున్నాము. దానికి కూడా మాకు పాజిటివ్గానే మాకు వస్తుందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మేము ఎక్కడా తప్పు చేయలేదు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ప్రూవ్ చేయమని చెప్తున్నాం, ప్రూవ్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా 53 రోజులు జైల్లో పెట్టి రూపాయి అవినీతి నిరూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా పైశాచికానందం అండి. ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కాబట్టి ప్రతి నాయకులను జైల్లో పెట్టి నాతో పాటు వీళ్ళు కూడా అవినీతి పరులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నా అభిప్రాయం అండి. కానీ అంటే మీరు వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయిన తర్వాత ఓన్లీ వీడియోలు చూపించి క్వశ్చన్స్ అని అడిగింది, ఇంకా వేరే రీజన్స్ ఏమీ లేవా? ఏం లేవు. మీరు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని తిట్టారు, మీరు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని అసభ్యంకరంగా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారని అడుగుతారు. మేము మాట్లాడలేదు మహాప్రభు అంటే చూపిస్తారు. అది మేము చెప్పాము, ఇన్వెస్టిగేషన్ కూడా రెడీ అండి, మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ ఎ వెరీ గుడ్ సిటిజన్స్ అండి. మీరు కాకపోతే మీ టీం ఎవరైనా ఉన్నారా? మీరు ఒక టీం మెయింటైన్ చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో, గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకోవడానికి కానీ? రిపోర్ట్స్ మాత్రం మా టీం ఓన్లీ గ్రౌండ్ సర్వేస్ చేస్తుందండి. సౌండ్ సర్వేస్ చేసి ఇక్కడ అరాచకాలు అన్యాయాలు జరుగుతుంటే ఇది జరిగిందని మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. మేము ఏ రోజు కూడా అవాస్తవాలు మాట్లాడలేదు, వాస్తవాలతో సహా ఇది జరిగింది, ఈ ప్రాంతంలో జరిగింది, ఇక్కడ కేసు పెడితే నమోదు చేయలేదు అని చెప్పి మేము అన్న తర్వాత అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో అంతా తిరిగితే అప్పుడు కేసు నమోదు చేసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక బాలుడిని సజీవ దహనం చేస్తే ఆ రోజు వాళ్ళు కేసు పెట్టకపోతే మేము నానా యాగి చేస్తే అప్పుడు అది మీద కేసు పెట్టారు. అది జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఆల్రెడీ తెలుగుదేశం జనసేన ఒకటి, బీజేపీ కలుస్తుందా? బీజేపీ కూడా వస్తుందా? కలవచ్చు. ఒకవైపు వచ్చారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉంటారు అనుకున్నారు. ఇప్పుడు షర్మిల ఎంటర్ అయ్యారు. షర్మిల ఎంట్రీని జగన్మోహన్ రెడ్డి గారు పదే టీడీపీ ట్రంప్ కార్డు చంద్రబాబు నాయుడు గారు నీచ రాజకీయాలకి షర్మిల గారిని ఉపయోగిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేరుగానే చెప్పారు. అలాంటి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన పదవి ఏంటో నాకు తెలియదు, ఆయన ముఖ్యమంత్రి లేదా యాక్టింగ్ ముఖ్యమంత్రి నాకు తెలియదు. ఆయన గురించి అసలు ఆయన మాటల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నా అభిప్రాయం ఏంటంటేనండి, ట్రంప్ కార్డు షర్మిల గారు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ట్రంప్ కార్డు బీజేపీ 2019 ఎలక్షన్స్ అప్పుడు వెనక నుంచి వ్యభిచార రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీజేపీతో పొత్తు లేదంటారు, కానీ బీజేపీ సహకారం తీసుకుంటారు. బీజేపీ బిల్లు పెట్టగానే వెళ్ళిపోయి వాళ్ళు అడగకముందు డైరెక్ట్గా వీళ్ళు సపోర్ట్ ఇచ్చేస్తారు. భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి కూడా 11 సంవత్సరాలుగా బెయిల్ మీద లేడండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. 11 సిబిఐ కేసులు ఉన్నాయి, ఏడీడీ కేసులు ఉన్నాయి, 420 కేసులు ఉన్నాయి. అంటే బీజేపీ సహకారం లేకుండానే ప్రతిస్కూలం కోర్టుకు వెళ్లకుండా ఉంటున్నాడా? బీజేపీ సహకారం లేకుండా బెయిల్ రద్దు కాకుండా ఉంటుందా? బీజేపీ టీడీపీ కలుస్తుందంటే ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బీజేపీ, నేను అది మళ్ళీ చెప్తానండి, బీజేపీ
తెలుగుదేశం పార్టీకి ఎవరు కలిసినా కలవకపోయినా ఫుల్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 2024లో. కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని మాలాంటి వాళ్ళు అంటే కామన్ మ్యాన్ ఎందుకు అంటున్నారంటే ఒక విషయం చెప్తాను. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ బై ఎలక్షన్ చూసినా మారణోమం సృష్టించిన విషయం మీకు తెలిసిందే, రైట్? 2024 ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మారణ హోమం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లని బయటకు వచ్చి ఓటు వేయకుండా చేసే ప్రమాదం ఉంది. అందుకనే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటే అట్లీస్ట్ బీజేపీ ఫెయిర్ ఎలక్షన్స్ జరగనిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాలాంటి వాళ్ళ ఒక అవగాహన, ఒక అభిప్రాయం. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అసలు బీజేపీ పొత్తు అవసరం ఉంటే బీజేపీ పొత్తు ఉంటే తెలుగుదేశం పార్టీకి నష్టం. కానీ ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ అరాచకాలు ఈ అకృత్యాలన్నీ ఆగిపోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీతో పాటు బీజేపీ పార్టీ కలిసి ఉంటే ఫెయిర్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అవకాశం ఉంది. లేదు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో లేకపోతే ఖచ్చితంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో వెళ్తే మంచిదని నా అభిప్రాయము, అది నా సొంత అభిప్రాయం. అది అంటే జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు అనేది క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు బీజేపీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనా? అవసరం లేదండి, వాళ్ళదే వీళ్ళదే. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఏది ఆగదు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా 2019 నుంచి 2024 వరకు ఇల్లీగల్ కేసెస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని అవినీతివి దుర్మార్గంగా కేసులు పెట్టినాయి, అన్యాయంగా కేసులు పెట్టినాయి, ప్రజల్ని చంపేసిన కేసెస్ కానివ్వండి, ప్రతిపక్ష నాయకుల్ని అరాచకంగా రోడ్డు మీద నరికి చంపేసిన కేసులు కానీ అన్నీ కూడా లోకేష్ గారు రెడ్ అలర్ట్ రాసుకున్నారండి. ఇవన్నీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ముందు పెట్టి కరెక్ట్గా ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరికీ సరైన పనిష్మెంట్ దొరికేలా ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా పోరాడే ప్రయత్నం ఖచ్చితంగా లోకేష్ గారు చేస్తారు. అసలు రెడ్ డైరీ ఏంటి? రెడ్ డైరీలో ఏం రాసుకున్నాం మీరు ఏమైనా చూసారా? ఇప్పుడు చెప్తున్నారు లోకేష్ గారు చెప్తున్నారు కదా, రెడ్ డైరీ అంటే ఏం లేదండి, ఎవరెవరైతే తప్పులు చేశారు, సిస్టమ్ని ఎవరైతే ఫాలో కాలేదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేశారు, ఇల్లీగల్గా ఎవరి మీద కేసులు పెట్టారు, ఇల్లీగల్గా ఎవరిని అరెస్ట్ చేశారు. నందం సుబ్బయ్య అనే వ్యక్తిని రోడ్డు మీద నరికి చంపేస్తే దిక్కు లేదండి. అంత కిరాతకంగా నడి రోడ్డు మీద పట్టపగలు చంపేస్తే దిక్కు లేదు దాని మీద, వాళ్ళకి న్యాయం జరగలేదు ఈ రోజు వరకు. అట్లాంటి కేసెస్ కోకొలలు ఉన్నాయి. ఒక వికలాంగురాలని రేప్ చేసి చంపేస్తే ఆమెకు న్యాయం జరగల, పసి పాపని రేప్ చేసి చంపేస్తే న్యాయం జరగల. అలాంటి కేసెస్, అలాంటి ఇష్యూస్ మీద ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి సహకరించిన ఆఫీసర్ల పేర్లు అన్నీ కూడా రెడ్ డైరీలు ఉన్నాయి. రెడ్ డైరీలో అదే అధికారులకు సంబంధించి కూడా రాశారు, అందరినీ బెదిరిస్తున్నారు అధికారులని, కేసు వేసినట్టుంది కదా సిఐడి కూడా. ఎందుకు ఎవరు బెదిరిస్తున్నారు? బెదిరింపు కింద రాదా అది? ఎందుకు బెదిరింపులు అండి? మీరు తప్పు చేస్తే మీ పేరు రాసుకున్నామని చెప్తున్నాము, మీరు తప్పు చేశారు మీ పేరు రాసామని చెప్పాము, మీరు తప్పు చేశారు మీ పేరు రాసామని మీరు బెదిరిపోతారు, మీరు తప్పు చేశారనే కదా. తప్పు చేయనప్పుడు అధికారులు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? సో అంటే ఒకవేళ గవర్నమెంట్ మారితే మరొక రివెంజ్ పాలిటిక్స్ లో నెక్స్ట్ పార్ట్ చూస్తాం. రివెంజ్ పాలిటిక్స్ ఏమి ఉండవండి. లోకేష్ గారు మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా ఇది అన్యాయం జరిగింది, తప్పు జరిగింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని శిక్షించండి, వీళ్ళు సస్పెండ్ చేయండి అని లోకల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారానే లోకేష్ గారు ఒక ప్రాతిపదికనే వెళ్తారండి. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రివెంజ్ పాలిటిక్స్ చేయాలి అని అనుకుంటేనండి 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. ఆయనకి జెడ్ కేటగిరీ, వై కేటగిరీ ప్రొటెక్షన్ పెట్టి పిచ్చ బందోబస్తు ఇచ్చి శుభ్రంగా హ్యాపీగా హనీమూన్ వాక్ చేసుకోమని ఇచ్చాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నిజంగా చంద్రబాబు నాయుడు రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అడుగు కూడా వేయించేవాళ్ళు కాదు. ఈరోజు లోకేష్ గారిని ఆయన పాదయాత్ర చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆంక్షలు పెట్టారు, అంతకంటే 1000 రెట్ల ఆంక్షలు పెట్టచ్చు. కానీ ఏ రోజు కూడా న్యాయంగా చట్టంగా ఆయనకి పాదయాత్ర చేసుకునే అర్హత ఉంది కాబట్టి ఆయన పాదయాత్ర చేసుకొని ఇచ్చారు. అందుకనే ఆయన పాదయాత్ర చేసుకొని అన్ని అబద్ధాలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ₹1 పెట్టుబడి రాకుండా, ఒక్కడికి ఉద్యోగం లేకుండా రాష్ట్రాన్ని మొత్తం ఒక 30-40 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యష్ పాత్ర ఏ విధంగా ఉండొచ్చు? మాదేముండదండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మేము బ్యాక్ సీట్ తీసుకుంటాము. ఖచ్చితంగా మా పార్టీలో కూడా ఏమన్నా తప్పులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మా లోకేష్ గారి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. 2014 నుంచి 2019 వరకు కూడా ఎక్కడైనా ప్రాబ్లం జరుగుతుంది అంటే ఖచ్చితంగా లోకేష్ గారి దృష్టి తీసుకెళ్లే వాళ్ళం. తీసుకెళ్ళిన 5-10 మినిట్స్లోనే ఆ సంబంధిత శాఖ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవాళ్ళు, ఇది కరెక్ట్ చేయండి అని. మాకు ఏ రోజు కూడా ఎక్కడ ప్రాబ్లం ఉండేది కాదు. మేము లోకేష్ గారిని రీచ్ అవుట్ అయ్యామనుకోండి, మా దృష్టికి ఇది వచ్చిందండి, మేము వెరిఫై చేసుకుంటాం ఫస్ట్ ఇది ఫ్యాక్టా కాదని. ఫ్యాక్ట్ చేసుకొని లోకేష్ గారికి వాట్సాప్లో మెసేజ్ పెడతాం, సార్ ఇది అని. ఇమీడియట్గా ఆ సంబంధ శాఖకు పంపిస్తారు.
ఇది ఫ్యాక్టో కాదో చూడండి అని. ఫ్యాక్ట్ అయితే సాల్వ్ చేస్తారు, ఫ్యాక్ట్ కాకపోతే మళ్ళీ మాకు రీచ్ అవుట్ అవుతారు, ఇది ఫ్యాక్ట్ కాదు మీకు తప్పు వచ్చింది మీరు ఒకసారి చూసుకోండి అని అడుగుతారు. ఆ కమ్యూనికేషన్ ఉంటుంది మాకు లోకేష్ గారితో. సో మీకు ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ ఎంట్రీ అవ్వాలని లేదా పొలిటికల్గా ట్రై చేయాలని ఆ ఇంట్రెస్ట్లో ఏమైనా ఉందా? లేదండి, నాకు పాలిటిక్స్లో డైరెక్ట్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజ్లో చదువుకున్నా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలో ఉద్యోగం చేశా. నాలాగా ఎంతోమంది సెటిల్ అవ్వాలి, నాలాగా ఎంతోమంది ఉపాధి పొందాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీస్లో మంచి సెటిల్ అవ్వాలని ఒక తాపత్రయం తప్పితే ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, అమరావతి పూర్తి అయిపోతుంది. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి పూర్తి అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థల్ని కూడా ఇప్పుడు సెట్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, వ్యవస్థల్లో అన్నీ కూడా అడ్డుదారులు వెళ్ళిపోయి ఏ వ్యవస్థ ఎలా ఉందో తెలియని పరిస్థితి. ఇప్పుడు అప్పుల పాలు అయిపోయారు, మీరే చెప్పారు 10.5 లక్షల కోట్లు. అలానే బడ్జెట్ విషయంలో లోటు వ్యవహారాలు ఉన్నాయి, ఇవన్నీ భరించగలగడం. పైగా మీరు అన్నట్టుగా అమరావతి కట్టాలంటే కూడా 1,00,000 కోట్లు కావాలని చెప్తున్నారు. ఇవన్నీ ఒక బర్డెన్ కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తే కూడా సెట్ అవుద్ది అనేటువంటి భరోసా ఇచ్చే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 94లో పరిస్థితి ఏంటండి? జీతాలకు ఇచ్చే పరిస్థితి ఉందా? ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, జీతాలకు కూడా అప్పులు పుట్టలేని పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంలోనే అన్నీ సెట్ చేసి ఉద్యోగాలకు 1వ తారీఖు జీతాలు ఇచ్చారు. అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినాయి, అక్కడి నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. 2004లో ఆయన ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయే టైంకి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్లో ఉండింది. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఫ్రీగా అంబులెన్స్లు, రైతు భరోసాలు, రైతు బంధులను ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ ఫ్రీగా ఇవ్వమంటే ఎక్కడ అప్పులు తీసుకొచ్చేస్తున్నారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త అండి. ఆయనకి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మెరకలు చేస్తారు. చంద్రబాబు నాయుడు మోహన్ చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేపు 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖాయమండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా షర్మిల గారు పోటీ చేస్తున్నారు, ఇటువైపు జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరతారు లేదా కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు. 2024 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భూస్థాపితం అయిపోతుంది. 2029 ఎలక్షన్కి ఫైట్ వుడ్ బి బిట్వీన్ తెలుగుదేశం అండ్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుమరుగైపోతుంది 2024 ఎలక్షన్స్. రాసి పెట్టుకోండి. 2 జాతీయ పార్టీలని కూడా ఆ 2 కుటుంబాలే శాసిస్తున్నాయని అంటున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారితో రిలేషన్ ఉన్న పురంధేశ్వరి గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారితో రిలేషన్ ఉన్న షర్మిల గారు. ఇది సాధ్యమయ్యేటువంటి పనే అంటారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో వాళ్ళ సొంత నాయకులే లేరు. వాళ్ళ సొంత నాయకులు, వాళ్ళ సొంత కార్యకర్తలే. ఇప్పుడు మొన్న చూసాం, కృష్ణదేవరాయలు గారు ఆయన ఎంపీగా పదవికి రాజీనామా. ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ నాన్ కంట్రవర్షియల్, చాలా సాఫ్ట్ వ్యక్తి. అలాంటి అతనే అక్కడ దానిలో ఉండలేకపోయాడు అంటే ఇంకెవరు ఉంటారండి ఆ పార్టీలో? ఆ పార్టీలో ఉండేది ఎవరు? బూతులు మంత్రులు కొంతమంది ఉన్నారు, బూతులు మాట్లాడేవాళ్ళు, అలగా బిహేవియర్ చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే ఉంటారండి. 2024 ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందనే విషయం. మీకున్న గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయి? జనసేన టీడీపీ కూటమికి ఎంత బలంతో అధికారంలోకి వస్తారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తారని మీకేమన్నా ఉందా డేటా? జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి 140+ సీట్స్తో ఖచ్చితంగా ఈరోజు గెలుస్తుందండి. బీజేపీ కూడా పొత్తులో వచ్చి ఫేర్ ఎలక్షన్ జరిగితే కనుక 160+ సీట్స్తో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 175 ఉంది, 160. జగన్మోహన్ రెడ్డి గారికి ఫేర్ ఎలక్షన్ జరిగితే 10-15 సీట్ల కంటే ఎక్కువ రావండి. ఏదో తిమ్మిని చేసి వాళ్ళని భయపెడితే కనుక ఖచ్చితంగా ఆయనకు 30 సీట్లు వస్తాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను, నాకున్న అవగాహన ప్రకారం, మేము చేసిన సర్వే ప్రకారము పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. అది వాస్తవం. షర్మిల గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు. పులివెందల్లో షర్మిల గారి మీద జగన్ గారి మీద షర్మిల గారు పోటీ చేస్తే జగన్ గారు ఓడిపోతారు. ఇది వాస్తవం. మేము చేసిన సర్వే ఎప్పుడు చేశారు? రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ కూడా చేసాం మేము సర్వే. ఓకే, లాస్ట్ 1 వీక్ నుంచి షర్మిల గారు ఇటు వస్తున్నారని చెప్పినప్పటి నుంచి మా సర్వే, మా టీం పులివెందుల నియోజకవర్గంలో తిరుగుతున్నాం. పులివెందుల్లోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టదా? పులివెందుల్లో ఒకవేళ షర్మిల పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మా బీటెక్ రవి గారు 100%, నో డౌట్. అసలు నేను అంటుంది ఏంటంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫైట్ బిట్వీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బీటెక్ రవి గారు ఉంటే కనుక నెక్ టు నెక్ ఉంటుంది. చెప్పలేం మనం ఎట్టుంటుందని చెప్పలేం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలమ్మ పోటీ చేస్తే
ల్యాండ్ స్లైడ్ విక్టరీ షర్మిలమ్మ గెలిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, దాని డౌటే లేదు. ఎందుకంటే ఈరోజు పులివెందుల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. కోడికత్తి విషయం కానివ్వండి, బాబాయిని చంపేసిన విషయం కానివ్వండి, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ విషయం కానీ అన్నీ కూడా పులివెందుల ప్రాంత ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉందండి. పులివెందుల ప్రాంత ప్రజలు ఈరోజు 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తారని నా అభిప్రాయం. సో బీజేపీ కలిస్తే మీ బలం ఇంకొంత పెరుగుతుంది అనేటువంటి ఆశ ఉంది. అంటే ఫేర్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి. ఓకే, ఎందుకంటే అది ఒక విధంగా ముస్లిం ఓటు బ్యాంక్ కోల్పోతాం, కానీ అట్లీస్ట్ ఫేర్ ఎలక్షన్ జరిగితే న్యూట్రల్స్ అందరూ బయటకు వచ్చి ఓటేస్తారు కాబట్టి మేము కొద్దిగా పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. సో నెక్స్ట్ మీరు చెప్పండి, ఎప్పుడు అమెరికా వెళ్తారో మరి లుక్అవుట్ నోటీస్ కానీ ఇవి కానీ ఎప్పుడు క్లియర్ అవుతాయి? దీని మీద ఇంకా కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ బట్టి ఇక్కడ వెయిట్ చేయడమేనా? అంతేనండి. మాకు ఇవాళ ఆర్డర్ వస్తుందని మేము భావిస్తున్నాం, పాజిటివ్గా భావిస్తున్నాం. ఎందుకంటే నా మీద పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా బిలో 3 years సెక్షన్స్. నేనేమి రాజకీయ ఉగ్రవాదిని కాదు, ఆర్థిక ఉగ్రవాదిని కాదు, మడ్డలు చేయలేదు, రేపులు చేయలేదు. నేను జస్ట్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాను. దానికే వాళ్ళు ఆ సెక్షన్లు పెట్టి లుక్అవుట్ నోటీస్ ఇచ్చేంత నేరం నేను చేయలేదు. ఖచ్చితంగా న్యాయస్థానము ఇవన్నీ మేము జడ్జిమెంట్స్ పెట్టాము, మేము చెప్పినవన్నీ కూడా పరిగణనలు తీసుకొని మాకు పాజిటివ్గా ఇస్తారని ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా న్యాయస్థానాల ఆదేశాలని, న్యాయస్థానాల తీర్పులని ఎప్పుడు ఎల్లప్పుడూ గౌరవించే వ్యక్తిని. న్యాయస్థానాల ద్వారానే వీటికన్నిటి కూడా మాకు సర్టిఫికేషన్ తీసుకొస్తాం. క్లియరెన్స్ వస్తే వెళ్ళిపోతారా? ఎలక్షన్స్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. క్లియరెన్స్ వస్తే వెళ్తామండి, మళ్ళీ వస్తాం. ఎలక్షన్స్కే ఉంది, ఎలక్షన్స్ రావడం ఏముంది, 2 వారాల ముందు వస్తే కూడా మాకు సరిపోతుంది ఎలక్షన్స్ చేయడం. మేము అక్కడున్న ఎలక్షనీరింగ్ చేస్తాం, నాదేం ప్రాబ్లం లేదు. అంతా సోషల్ మీడియా ద్వారా చేస్తాం కాబట్టి, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం కాబట్టి వీఆర్ గుడ్. రైట్, థ్యాంక్ యూ యష్ గారు మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఇది యష్ గ్రౌండ్ రిపోర్ట్స్ చేశారు, దానికి సంబంధించినటువంటి అంశాలను మనతో పంచుకున్నారు. అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా నిలబడమే తాను చేసిన తప్పు అంటున్నారు. లుకౌట్ నోటీస్ క్లియర్ అయితే తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తూనే రాజకీయంగా తన అవసరం వచ్చినప్పుడు దానిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారంటున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగానే తాను పనిచేస్తున్నాను తప్పితే రాజకీయ పార్టీలకు తొత్తుగా వ్యవహరించే అవకాశం తనకు అవసరం కానీ లేదని యష్ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.